హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 10 మినిట్స్లో ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, బిర్యానీ ఆకు, స్టార్ ఫ్లవర్, గ్రీన్ పీస్, క్యాప్సికమ్, కొత్తిమీర, గార్నిష్ కోసం జీడిపప్పు, అలాగే బాయిల్ చేసుకున్న రైస్, వెనిగర్, సోయా సాస్. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని తర్వాత కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ బిర్యానీ ఆకు, స్టార్ ఫ్లవర్, జీడిపప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి. జీడిపప్పు గోల్డ్ కలర్కి వచ్చే వరకు వేయించుకోవాలి. ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇవన్నీ హై ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోవాలి. ఈ చైనీస్ ఐటమ్స్ అన్నీ హై ఫ్లేమ్లోనే ఉండాలి, ఎందుకంటే స్మోకీ ఫ్లేవర్ రావాలి. తర్వాత క్యారెట్ ముక్కలు, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి ఇవన్నీ బాగా వేసుకోవాలి. దాంట్లోని గ్రీన్ పీస్, క్యాప్సికమ్ అన్నీ బాగా వేసుకోవాలి. ఇలా వేగేటప్పుడు కొంచెం టేస్ట్కి తగినంత సాల్ట్, మళ్ళీ ఫ్రై చేస్తాం, కొంచెం వేసుకోవాలి. కొంచెం సోయా సాస్, కొంచెం వెనిగర్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత దాంట్లో బాయిల్డ్ రైస్, అన్నం పలుకులుగానే జాగ్రత్తగా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. రైస్ బాగా రోస్ట్ చేసుకోవాలి, హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇదంతా ఇలా అంతా ఫ్రై అయిపోయిన తర్వాత అన్నీ మిక్స్ చేసుకున్నాక లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్, బ్లాక్ పెప్పర్ పౌడర్, తర్వాత కొత్తిమీర
వేసి మిక్స్ చేసుకోవాలి. అంతే, ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. గుమ్మగుమ్మలాడే ఫ్రైడ్ రైస్ రెడీ. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.